హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. మీరందరికీ వందనాలండి. కనికరి గల దేవుడు ఆయన కృపను బట్టి ఈ భయంకరమైనటువంటి తెగులు సమయంలో కూడా ఏ అపాయము కదా కలుగక, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా కాచి కాపాడాడు. ఈ రోజున మనం అందరం ఆరోగ్యవంతులుగా ఉండి ప్రభువును గురించి పాడుతూ స్తుతిస్తూ సాక్ష్యాలు ఇస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క దయే కదా. తన దయా కిరీటాన్ని ధరింప చేశాడు కనుక మరి యెహోవా పట్టణానికి కాయని ఎడల కావలి వారు మేలుకుంటూ కూడా వ్యర్థమని స్పష్టంగా ఉంది గ్రంథం. ఆయన కాచాడు కదా, విడువక ఎడబాయక మనల్ని కాచాడు. కనుకనే మనం సురక్షితంగా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. నీవే నా జీవము, నీవే నా సర్వము, నీవే నా జీవము, నీవే నా సర్వము. యేసు నాయనా విడువక ఎడబాయక, విడువక ఎడబాయక కాయుచుంటివి, కాయుచుంటివి. నీవే నా జీవము, నీవే నా సర్వము. హల్లెలూయా. అలాగా మన దేవుడు మనల్ని కాపాడాడు. ఈ దినపు సందేశం దైవ సేవకురాల ద్వారా దేవుడు బయలుపరిచాడు. 84వ కీర్తనలో 5వ వచనం, 84వ కీర్తన 5వ వచనంలో
కొరహు కుమారులు వారు రాసినటువంటి కీర్తన. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వచనం. దేవుని వలన బలము పొందుకున్నటువంటి జనులు ఎలాంటి వారటండి? ధన్యజీవులు, దీవెనకరమైన వ్యక్తులు అని అర్థం. ధన్యులు. ఈ ధన్యత అనేటటువంటి పదము రెండు రకాల దీవెనలను సూచన, అర్థం. ఒకటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము, దీవెనలు. రెండు పరలోక సంబంధం. ఎందుకంటే యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయములో కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి రాశారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది ఆత్మ విషయమైనటువంటి ఒక దీనత్వం ఉంది. అంటే ఆత్మీయతలో అయ్యో నేను బలహీనంగా ఉన్నానే, ఆత్మలో పొదువుగా ఉన్నానే, ఎదుగుదలలో కదా తరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాననేటువంటి ఒక మనసు వస్తుంది కదా. ఈ లోకంలో మనుషులు అయ్యో ఇవాళ తినడానికి లేదే, త్రాగడానికి లేదే కదా, ధరించడానికి లేదని నిత్య అవసరాలు ఉంటాయి కదా. అవసరాల్లో ఏ సరుకులు ఏది సౌకర్యం పొదువైపోయినా కూడా ఎలాగో దాని గురించి చింతిస్తారో, అలాగనే ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఈ వేళ నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు కదా, మరి ఈ వారం నేను సరిగ్గా ఉపవాసం ఉండలేదు, ఈ నెలలో చాలా ఆరాధనలకు దూరం అయిపోయాను, ఇలాంటి ఆత్మ సంబంధమైన కొన్ని ఉన్నాయే. వాటి విషయంలో ఆ కొదువు ఎరిగి దీనత్వం కలిగి ఉంటారే, వేదన కలిగి ఉంటారే, వాళ్ళు ఎలా కావాలంటండి? ధన్యులు, ఆశీర్వాదకరమైన వ్యక్తులు. ఎందుకంటే శరీరానికి కొన్ని గాయాలు దెబ్బలైనప్పుడు ఒక రోగం ఒకటి ఆవరిస్తే నొప్పి ఉండదు. కొన్ని రోగాలు ఉన్నాయి కదా, అది అంత గాయమైన ఏమైనా నొప్పి ఉండదు. ఏంటంటే అది ఒక వ్యాధి, నొప్పి లేనట్టు ఉంటుంది. చివరికి అది నాశనానికి దారి తీస్తుంది. అలాగే ఆత్మ సంబంధమైన విషయంలో ప్రార్థనకి వెళ్ళలేదా, ఏదో వెళ్ళలేదులే, ప్రార్థన చేయాలా ప్రార్థన ఏందో అని అలాగా సునాయాసంగా కొట్టివేస్తారే, వాళ్ళు ఏమాత్రము ఈ దీనత్వం కానీ పశ్చాత్తాపం కానీ ఉండదు. పర్లేదులే, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళవచ్చు, లేకపోతే లేదని తను నడిచే మార్గమే, ఒక నడుచు మార్గం సరైనదిగా కనబడవచ్చు కానీ తొదగది అలాగూ కొందరు ఉంటారు. కనుక ఆత్మ విషయమై దీనత్వం అనేటటువంటిది మనకు ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే అది మనం సరిచూసుకుని దేవుడిచ్చేటటువంటి పరలోక ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాం. ఈ లోక ఆశీర్వాదం కూడా వస్తుంది, రెండంతా దీవెనలు వస్తుంది. అది లేకపోతే చాలా కష్టం కదా. ఇది లేకపోతే దేవుని యొక్క ఉన్నతమైన ధన్యత మనకు సొంతం కాదు. దావీదు విషయంలో మీకు తెలియదు కాదు. 51వ కీర్తనలో ఆయన ఒక పొరపాటు చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో చాలా పశ్చాత్తాపడుతున్నాడు. మామూలు కాదు. తనకి అర్థమైపోయింది, నేను అపవిత్రుని అయిపోయాను ఈ పాపం వల్ల అర్థమైపోయి 51వ కీర్తన 10వ వచనంలో తన స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా నా యందు, చూసారా? అంటే ఏమైంది, ఏం కనుగొనగలిగాడంటే తన హృదయం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండేది. మనం చాలా పర్యాయాలు దావీదు కీర్తన చదివినప్పుడు కదా, అయ్యా నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉంటే తీసేయమంటారు. నీ వాక్యము
నా ఎదుట ఉంచుకుని లేకపోతే నా హృదయంలో ఉంచుకుని నేను పాపము చేయలేదు. నానా తను ఎప్పుడు కూడా శుద్ధ హృదయం కలిగి ఎప్పుడు తన హృదయాన్ని పవిత్రంగా నిర్మలముగా భద్రపరుచుకునేవాడు. ఎందుకంటే తనకు ఒక అనుభవం కదా. 40వ కీర్తనలో నాశనకరమైన ముంద నుండి చిలక గల దొంగ ఊపి లోకం, అందులో ఉంటే ఆత్మీయ జీవితం అంత పతనమైపోతా ఆయనకు తెలుసు. పవిత్రపరచబడినటువంటి వ్యక్తి కనుక తన హృదయంలో కొద్దిగా అపవిత్రత, కొద్దిగా లోపము, దోషము, తాను చేసిన అవిధేయ కార్యాన్ని బట్టి అది ఎరిగిన వాడై దేవుని దగ్గర తాను పోగొట్టుకున్నటువంటి పవిత్రతను మరలా పొందుకోవాలని, దేవా నా యందు శుద్ధ హృదయము, ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అది ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనము ఏ విషయంలో మనం లోపంగా, బలహీనంగా, దోషమై ఉన్నామో అది ఎప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు ఇది కావాలి భక్తులకి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఇంకా పాపం స్థితిలో ఉండకూడదు. ఒకప్పుడు తెలుసో తెలియకో అపరాధములుగా, పాపులుగా ఉన్నాం. తర్వాత ప్రభు రక్తం చేత కడగబడినాక పవిత్రులుగా తీర్చబడ్డాం. మనం పరిశుద్ధ జనము అన్నాడు దేవుడు. పరిశుద్ధులు అన్నాడు. ఆయన సొంత ఉండగా పవిత్రత అనేటటువంటిది నిత్యం మనలో ఉండాలి. కనుక దావీదు ఒక దోషం చేసినప్పుడు తాను గుర్తిరిగి, దేవా నా యందు శుద్ధ హృదయము. నెక్స్ట్ వల్ల ఏమంటాడా, నా అంతరంగములో స్థిరమైన మనస్సును ఎట్లాగట. ఇప్పుడు బాగా వినండి, మీరు అర్థం చేసుకో. తాను చేసిన తప్పును, అబద్ధాన్ని, పొరపాటును ఈ తప్పు అని మనము గ్రహించకపోతే వెంటనే సైతాను గారు మనసులోకి వెళ్ళిపోతాడు. మన మనసులోకి, ఆలోచనలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి మనసును స్థిమితంగా ఉంచడు. గలిబిలి గందరగోళం చేస్తాడా. ఇది చేయాలని కొద్దిసేపు వెళ్తాం, ఇది కాదే అది చేస్తే బాగుంటుంది వెళ్తాం, అడు తిరుగుతాం, విడి తిరుగుతాం, చదువుకి ఏమీ చేయకుండా వ్యక్తులు వెంటాం. భక్తులైన వాళ్ళందరికీ పరిశుద్ధతే ఉండాలి. పవిత్రత అనేటటువంటిది మనం తప్పిపోయినప్పుడు దాని ప్రభావం మనసు మీద దుష్టుడు చూపిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు వచ్చిన ఈ కరోనా వైరస్ చూడండి, మరి పాజిటివ్ నెగిటివ్ అయిన తర్వాత కూడా కిడ్నీస్ మీద, లంగ్స్ మీద కదా, హార్ట్స్ మీద, ఇక అనేక వాటి మీద ఇది తగినట్టున నెగిటివ్ అయినా దాని మీద ఈ వైరస్ ప్రభావం చూపిస్తుంది. ఎంతమంది చనిపోతున్నారు? పాజిటివ్ ఏనంటండి, అయితే లంగ్స్కి ఇదంట, కిడ్నీస్కి ఇదంట, అది ఇట్లయింది, ఇది ఎట్లయిందంట. అయితే ఏమైందంటే బ్లాక్ ఫంగస్ వచ్చిందండి. ఇట్లా రకాలుగా మనం ఉంచున్నాం. అసలు మెయిన్ ఏంటంటే అది లోపల ప్రవేశించడం. అలాగే భక్తుల విషయంలో కూడా అపవిత్రత అనేది మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన యొక్క మనసు స్థిరంగా ఉండదు. రకరకాల తప్పులు, పొరపాట్లు, వంకరగా తిరిగేటటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా దుర్మార్గంగా ఉంటుంది పరిస్థితి, అంతా కూడా తారుమారు. కానీ ఇదంతా ఎరిగాడు. కొద్దిగా వైద్యం ఎరిగిన వాళ్ళు, ఆరోగ్య విషయాలు జాగ్రత్త పడేవాళ్ళు అండి అన్ని గుర్తెరిగి అది రాకుండా కాపాడుకుంటారు. పరిశుద్ధులు కూడా వారి జీవితంలో వాళ్ళు చేసేది ఏమిటంటే మెయిన్ హార్ట్ అనేటటువంటిది ఇది కేంద్రం లాంటిది. ఎక్కడి నుంచే కదా రక్త ప్రసరణ జరిగేది, మీ అందరూ తెలుసు. ఈ హార్ట్లో నుండే ఈ రక్త ప్రసరణ ఏవైనా జరిగి అన్నిటికీ సరిగా చక్కగా సప్లై అవ్వడం, వేటికి ఎంత కావాలో అంత సప్లై చేయడం. ఈ రక్త ప్రసరణ సరిగా ఉన్నప్పుడు అవయవాలన్నీ బాగుంటాయి, చేతులు బాగుంటాయి, కాళ్ళు బాగుంటాయి, బ్రెయిన్ బాగుంటుంది, అంత బాగుంటే ఆరోగ్యంగా ఉంటాం. హార్ట్కు ప్రాబ్లం వచ్చిందా,
రక్త ప్రసరణ విషయంలో స్ట్రక్ అయిపోయింది. ఆగిపోయింది, గుండె ఆగిపోతే ప్రాణమే పోతుంది. కాబట్టి భక్తులు కూడా హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. లేకపోతే సైతాను గాడు మనసు మీద వాడి ప్రభావం చూపిస్తాడు. కనుకనే దావీదు భక్తుడు కూడా ఈ మనసును గురించి ఏమంటున్నానా, స్థిరమైన మనసు అది అయ్యా, ఏదో అస్థిరునైపోయి చూడకూడని దొంగ చూపులు చూసి పాపం చూపులు తప్పు చేసి నాశనం అయిపోయాను, ఈ చెడ్డ మనసు మీద గలిబిలి గందరగోళం చేసి తదుపరి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసిందయ్యా అని ఏం చేశాడు, ముందు నా హృదయాన్ని పవిత్రపరిచి నూతనమైన మనసు నాలో స్థిరంగా గుర్తించాడు. స్థిరమైన మనసు నూతనంగా, ఇదివరకులాగా గలిబిలి ఉండకూడదు నా మనసు. ఇప్పుడు ఎలా ఉండాలి, అది నూతనము, పాతది కాదు, కొత్త మనసు. ఆ మనసులాగా ఎటు చూస్తే అటు పడడం, లేనిపోయిన పొరపాటు చేయటం కాదయ్యా, ఇది ఎప్పుడు పవిత్రంగానే ఉండాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏమంటాడా, నీ సన్నిధిలో నుండి అదే ఇది యెహోవా వలన బలము నుండి జనులు ఎలాంటి వారంట, నీ వలన బలము నుండి జనులు దేవుని వలన బలము నుండి జనులు ధన్యులు. ఎందుకు ధన్యతంటే ఆశీర్వాదం ఏంటంటే, అసలు ఎందుకు ఎట్లాగా వాళ్ళు ఈ బలాన్ని పొందుకున్నారు, ఈ దీవెనలు పొందుకున్నారంటే, వారు దేవుని పాదాల దగ్గర నిత్యము కూడా వారు సరి చేయబడ్డారు. ఎందుకంటే ఒక రిఫరెన్స్ నేను చెప్తాను చూడండి. ఆ యెషయా గ్రంథంలో మనం చూస్తేనా, యెషయా గ్రంథం చూస్తే 31, 40, 31 చూడండి. అది అట్లే ఉంచండి, 50 ఉంచాలి. ప్రాముఖ్యమైన కీర్తన. యెహోవా కొరకు ఎదురు చూచువారు అదే నూతన బలము పొందుదురు, వారు రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి. యెహోవా కొరకు ఏం చేయాలంట, నన్ను ఇక్కడ వినండి. ఎదురు చూడటం అనేటటువంటి దాంట్లో ఎంత అర్థం పరమార్థం ఉందంటే, ఆయన సన్నిధిలో ఉండి మనము ఎదురు చూస్తాం, కనిపెడతాం, ప్రార్థన చేస్తాం. వీటిలో దేని గురించి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాము, విచారణ చేస్తున్నాము, ప్రార్థించి కనిపెడుతున్నాము, ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూస్తాడు, సమాధానం ఇచ్చి ఇలా నేను చేస్తున్నాను నా కుమారుడా, నా కుమారుడు. ఒకటి. రెండవది ఏ విషయంలో మనం అవిధేయులుగా ఉన్నామో. ఎందుకంటే ఉదాహరణకి, నీ ముఖ కాంతిలో దేవా నా రహస్య పాపములు కనబడుతుంది. నీకు ఇంకా అర్థం అవ్వడానికి కదా, జగ్గయ్య ప్రభువును చూడటానికి ఏ చెట్టు ఎక్కాడు, వేడి చెట్టు ఎక్కాడు. ప్రభువు చూస్తున్నాడు, పైన చూస్తున్నాడు. కరెక్ట్గా ఇరుకు ఆ చెట్టు దగ్గరకు రాగానే యేసు ప్రభు తలపైకి ఎత్తాడు. ప్రభు వైపు జగ్గయ్య వైపు ప్రభు వైపు జగ్గయ్య చూచినప్పుడు జరిగింది ఏంటంటే, ఆ స్టేజ్ కూడా అడగలా, నువ్వెవరి దగ్గర ఏం తీసుకున్నావో 1, 4 ఏమనలే. చూసిన వెంటనే జగ్గయ్య యొక్క రహస్య పాపములు, అవిధేయతలు, బహిరంగమైనటువంటి పొరపాట్లు అన్నీ ప్రభు ముఖంలో కనబడ్డాయి. అప్పటికి అందరూ ఏ టైటిల్ ఇచ్చాడు ఈయనకి, జగ్గయ్యకి? పాపి. ఈ పాపిస్తోడు, పాపి అయిన ఈ సొంకరి అంటే ఆయన బస చేస్తున్నాడు అన్నారు. జనాలందరూ సర్టిఫికెట్ ఇచ్చాడు వీడు పాపి అని. అయినా కూడా బహిరంగ నేను పాపి అయ్యా నాకు చెబుతాను అన్నాడా అందరితో. ఎవరి దగ్గర ఏమి ఒప్పుకోవాలి, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు ముఖం వైపు చూచాడో అతను అవిధేయులని కనబడ్డాడు. దానివల్ల నేను చాలా పోగొట్టుకుంటాను, పరలోక సంబంధమైనవి, రక్షణ పోతుంది, పరలోకం పోతుంది కదా, ఆత్మీయత పోతుంది, దేవుడు దూరం అయిపోతాడని
గ్రహించిన వాడే చాలా ఇక ప్రభు అన్నాడో లేదో త్వరగా చెట్టు దిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో అవుతున్నాడు. 1:4 లాజరు సర్వమి ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రభు అన్నాడు, జగయా నేడు ఇంటికి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది జరిగేది. ఆయన పాద సన్నిధానంలో ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఏ విషయంలో మనం బలహీనంగా దోషులుగా ఉన్నామో, ఏది మనం సరి చేసుకోవాలో, ఏది తీసేసుకోవాలో, ఏది సంపాదించుకోవాలో ఆయన కొరకు యెహోవా కొరకు దేవుని కొరకు కనిపెడితే అది మనకి తెలియబడుతుంది. అవి సరి చేసుకుంటాం, వెంటనే దైవ బలాన్ని పొందుకుంటాం. ఇక మనం అలసిపోము, సొలిసిపోము, సొమ్మసిల్లి పోము, ఆత్మీయంగా ఆరోగ్యదాయకంగా ఉన్నాం కొంచెం. కనుక దావీదు జీవితంలో కూడా యెషయా ప్రవక్త అన్నట్లుగా ఆయన సన్నిధానంలో తాను ఏమేమి పోగొట్టుకున్నాడు అన్ని తెలుసుకున్నాడు. బాబోయ్, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయద్దు, వెళ్ళిపోయానా, ఇక్కడి నుంచి నీ సన్నిధిలో నుంచి నేను త్రోసివేయబడ్డానా, నాకు ఈ లోకంలో రాజరికం ఉన్నా, కిరీటాలున్నా, ధనం ఉన్నా, సైనికులున్నా, రథాలున్నా, గుర్రాలున్నా, వీటి బలం వలన నాకు ఆదరణ, నెమ్మది, సమాధానం దొరకదు. ఇంత బలం నాకున్నా శత్రువుల చేతిలో ఓడిపోవచ్చు. యుద్ధము యెహోవాదే, నా యుద్ధం నువ్వే చేయాలి, నా శత్రువులు నువ్వే జయించాలి, నాకు బలం నీవే ఇవ్వాలి ప్రభువా అని దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు నానా. కనుక నీ వలన బలమునందు జనులు ధన్యులు. దేవుని వలన బలం మనకు కావాలి. ఆ బలం ఎప్పుడు వస్తుందంటే ఇదే హృదయ శుద్ధి కలిగి ఉండాలి, స్థిరమైన మనసు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి లోనులు ఆయన మనం తోసి వేయకూడదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆయన రోజు చేసినంత దాకా ఇప్పుడే వీళ్ళు యోనాలాగా దేవుని సన్నిధిలో ఏమవుతారు చెప్పండి, పారిపోతారు. ఆయన దేవుడు తోసిన అవసరం లేదు, వీళ్ళే పోతున్నారు బయటికి. ప్రార్థన లేవు, మందిరాలు లేవు, ఆరాధన లేదు, ఏమీ లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, ఉపవాసాలు లేవు. సన్నిధుల నుంచి వాళ్ళే యోనాలాగా పారిపోతున్నారు. తర్షీషులు లోకానికి వెళ్ళిపోతున్నారండి చాలా మంది. దాని విలువేంటో రాజైన దావీదుకు బాగా తెలుసు. త్రోసివేయొచ్చున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడా ఆ తర్వాత, నీ పరిశుద్ధాత్మను అదే చూసారా, ఇవన్నీ కూడా ఆత్మబలాన్ని చేకూర్చే నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఆత్మ పోయిందా అందరికీ తెలుసు, మొత్తం బైబిల్ తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకుంటే ఏమి వచ్చిందో చెప్పండి, మీరే చెప్పండి గట్టిగా. అది దురాత్మ ఒకటి వచ్చింది, మెంటలు వచ్చేసింది. ఆ దురాత్మ బట్టే ఉపకారం చేసిన దావీదు కూడా అపకారం చేయడానికి సౌలు కోరుకున్నాడు. మంచోడు కూడా చంపడానికి చూశాడు. 84 యాజకుల్ని చంపాడు. దురాత్మ వస్తే దుష్ట కార్యాలు చేస్తాం. కనుక మనము ఆత్మ సంబంధమైన యోధులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనలో నుండి తొలగి పోకూడదు. ఆత్మ బలం వల్లనే మన సైతాన్ని జయిస్తాం, అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాం. రాత్రుల్లో పిల్లలు దడుచుకున్న, ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రభుని ఎరగని వాళ్ళు దడుచుకున్న, యేసు నామములో ఆత్మతో నింపబడి భాషతో మాట్లాడి గర్దిస్తాం. యేసు నామం కావాలి. ఆత్మ ఎప్పుడు మనతో ఉండాలి కదా. మనకి కొన్ని విటమిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మన శరీరంలో ఉంటే చక్కటి చూపు కదా, కండరాల్లో శక్తి, నరాల్లో బలము, రక్తం కూడా శుద్ధీకరణ చేయబడి మంచిగా ఉంటుంది.
వయసు పెరిగినా కూడా ఇవన్నీ అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి కనుక, బ్లడ్ అంత సర్క్యులేషన్ బాగుంది కనుక వాళ్ళు మనకు చోట చిన్న ప్రార్థన జరిగితే 86 సంవత్సరాలు ఆయన వచ్చి గట్టిగా పాట పాడుతున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అన్ని క్రమముగా పనిచేస్తున్నాయి. అర్థం ఏంటంటే ఆ బాడీకి ఏ విటమిన్లు కావాలో అన్నీ ఉన్నాయి కరెక్ట్గా. అదంటారా, మీకు ఈ విటమిన్ తగ్గిందయ్యా, ఆ విటమిన్ తగ్గిందయ్యా, కాల్షియం తగ్గిందయ్యా, ఇది తగ్గిందయ్యా, విటమిన్ తగ్గి ఇది వాడండి ఇది వాడండి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలంగా మనం ఉంచడానికి ఇవన్నీ ఈ ఆత్మ సంబంధమైన విటమిన్స్ అన్నీ కావాలి. హృదయం పవిత్రంగా ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి, సన్నిధికి దూరం కాకూడదు, సన్నిధి అనుభవం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అది అప్పుడు వారు కొంతమందికి ఆత్మ ఉండదు, కొంతమంది సన్నిధి అనుభవం ఉండదు, కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు, అపవిత్రత. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రార్థనకి వెళ్తానికి ఏది పాపం వాళ్ళంటే ఏంటంటే ఇది ఎందుకు బాగానే తింటాడు ఏంటంటే ఏ విటమిన్ కావాలో ఆ విటమిన్ సంబంధించిన తింటలా. పొద్దుగా మాంసం తినాలనుకుంటే ఏంటి పరిస్థితి? ఫ్యాట్ ఎక్కువైపోతే హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఒక లిమిట్స్. కనుక భక్తుల జీవితంలో ఇవన్నీ వరుసగా ఈ విటమిన్స్ అన్నీ కలిగి ఉండాలి. ఆత్మను ఏమంటాడు తీసివేయద్దు, ఆత్మ అభిషేకం కావాలి. దేవుని వలన బలం అనేది ఒట్టొట్టిగా రాదు. ఆయన కోరహ కుమారుడు ఒక నోడితే అంటూ వచ్చింది కాదు. ఆయన కీర్తనలన్నీ వాళ్ళ కీర్తనలన్నీ చదవండి. దిబ్బి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు. ఆత్మల గురించి ఉన్నాయి, వాక్యం గురించి ఉంది, సన్నిధి గురించి ఉంది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే కృపను నీ సన్నిధిలో, నీ సన్నిధిలో శాశ్వత కృపను కాంచగా భక్తిను నాతో నివసించుట కంటెను నీ మందిర వర్ణములో ఒక దినము గడుపుట. భక్తిను నాతో నివసించుట కంటెను నీ మందిర వర్ణములో ఒక దినము గడుపుట. దినాల కంటే శ్రేష్టమైనది, దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత రూపను లేకాంచగా నీ సన్నిధిలో, నీ సన్నిధిలో శాశ్వత రూపను లేకాంచగా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వలన బలం పొందాలంటే అదేదో కోరహ కుమారుడు రాశారు బలం వస్తుంది అన్నట్లు కాదండి. హృదయశుద్ధి కావాలి, స్థిర మనసు కావాలి కదా. మరి దేవుని సన్నిధిలో భద్రంగా ఉండాలి. దైవాత్మను మనం అభిషేకానికి దూరం అయిపోయింది. ఆ తర్వాత ఏమంటాడా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అది ఈ విలువలు ఎదుగుంటా. దేవుడిచ్చిన రక్షణ ఎంత గొప్పదో చాలా మందికి, ఎంత మట్టికి బాప్తిసాలు పొందిన వాళ్ళకి తెలియదు.
తెలియదు కాబట్టి ఆ రక్షణ మనం పోగొట్టుకుంటామేమో, జీవగ్రంథంలో ఉన్న మన పేరు తుడిచివేయబడుతుందేమో అన్న భయం చాలా మందికి లేదు. మళ్ళీ బాప్తిసం పొందిన తర్వాత కూడా పాత జీవితం వస్తుంది. స్పష్టంగా ఏమంటాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదివితే 1, 2, 3 వచనాలు. బాప్తిసం పొందిన తర్వాత బిడ్డలకి ఈ విషయాన్ని మేము హెచ్చరిస్తాం. అక్కడ ఏమంటాడు? ప్రభు దయాళుడని. చూడండి, ప్రభు దయగలవాడు, రక్షించువాడు, పరలోకానికి మార్గం ఆయన కృప చూపువాడని మనం నిజంగా రుచి చూస్తే, నన్ను ఒక నిమిషం చదువుగారు సరిగా రుచి చూస్తే, ఒక హోటల్లో టిఫిన్ బాగుంటుంది, భోజనం బాగుంటుంది, లేకపోతే ఇక్కడైతే ఈ ఐటమ్స్ బాగుంటాయని టేస్ట్ చూసి తెలుసుకుంటే కదా ఎంత దూరమైన అక్కడికి వెళ్తారు పరిగెత్తుకుంటూ. ఎందుకంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలరా బాబు, పాడు చేసుకోకుండా ఇక్కడైతే స్వచ్ఛమైన సరైనటువంటి మటన్, చికెన్, సరుకులు దొరుకుతాయని అక్కడ వెళ్తాం, లేకపోతే ఆ హోటల్కి వెళ్తాం భోజనం చేయడానికి. ఈ లోకంలోని ఈ భౌతిక పరమైనవి చూడండి. అలాగే దేవుడు దయాళుడు, ఆయన రక్షించువాడు, దీవించువాడు, కనికరించువాడు, అభివృద్ధి కలుగా చేయవాడు. అది నిజంగా మనం చూస్తే ఏం చేస్తాం మనం? సమస్తమైన అదే దుష్టత్వం పాత బ్రతుకుంటుంది. ఆ దుష్టత్వాన్ని ఇక ఇదివరకు పైన బట్టి లోపల దేవుడు లేడు కదా. అన్ని నోరు ధరిస్తే అబద్ధం కదా, పైన బట్టి లోపల బాగా ఈడ అది లోపల కదా, పాత బ్రతుకు. దేవుడు ఎరిగిన తర్వాత అలాంటి కపటము ఉండకూడదు. దేవుడు యథార్థవంతులనే వర్ధిల్లింప చేస్తాడు. ఈ కపట సూత్రధారులు దేవుడి దగ్గర దీవెన పొందుకోలేవు. వేషం అన్నమాట, పైకి భక్తి గలవారే దాని శక్తిని వేషం అన్నమాట. భక్తి వేషం, చావుకుడి వేషం, సింగర్ వేషం, విశ్వాసుల వేషం. డ్రెస్ మార్చుకోగానే వైట్ డ్రెస్ వేయగానే పరిశుద్ధం అవుతామండి. అది హృదయంలో పరిశుద్ధత కావాలి. కొంతమంది డ్రెస్సులకే ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది పైకి భక్తుల్లాగా నటిస్తారు కదా. అతివినయమంట, అది అతివినయాన్ని ప్రదర్శిస్తారు. లోకంలో ఎక్కడైతే వేసేవుగా నాటకం, మనం దేవుడి దగ్గర ఈ వేషాలు వేయకూడదు. పావురాళ్ళకి ఎంతో ఘనం ఉంది, గొప్పగా ఉందని కాకంట సొమ్మంలో మునిగి బూడిదలో మునిగి వేసుకొని పోయిందంట పావురాలు. అబ్బా, పెద్ద పావురం వచ్చింది, రాజు పావురం వచ్చింది, దేవుడు పంపిన పావురం వచ్చింది అనుకుని అంటే చిన్న పావురాలు. చూసావా, మనకంటే తోకలని రెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి, ముక్కు కూడా పెద్దగా ఉంది. ఇది స్వర్గం నుండి వచ్చినటువంటి పావురం అనుకుని ఇంకా అది వెరుగుతుంటే అవి పెట్టేస్తుంటే తింటామంటాం. కాకి పావురం వేసుకున్నాను కాకి. ఇక ఆ సభలో అటు ఇటు ఉండేసరికి మేఘాలు కమ్మి వర్షం ఆరంభమైంది. వర్షం పడగానే ఆ రంగంతా బయటపడి ఆ సున్నము బూడిద అంతా కారిపోయింది. ఆ నలుపు ఎప్పటికైనా నిజము నొప్పు లాంటిది. ఎంతకాలం నటిస్తాం భక్తుల్లాగా? ఎక్కడో చోట దొరుకుతాం. మాస్టర్ దొరుకుతాడు, విశ్వాస అయినా దొరుకుతాడు, దొరకక పోడు. ఆ వేషధారణ మానేసేయాలి. నెక్స్ట్ అది ఇది చాలా భయంకరమైనది. భక్తులకి అసలు మనకు అసలు ఇది రాకూడదు. శరీరంతో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎవడైనా డెవలప్ అవుతుంటే మన బ్రదర్స్ కూడా అసూయ పట్టేటటువంటి సైతాన్ని తెచ్చి పెట్టేస్తాడు మైండ్. ఇది మళ్ళీ పైన కూడా పెట్టేస్తున్నాడా, ఇంకొక ఫ్లోర్ కడుతున్నాడా, డబ్బులు వచ్చిందా, అది కొన్నారా, ఇది కొన్నారా, ఏదో దేవుడు మేము కూడా బాగానే చేస్తున్నాం కదా ప్రార్థన. ఇది కూడా అసూయ. అస్సలు దేవుని పిల్లలు ఇది మనసులోకి రానివ్వ
వాడదు. వచ్చిన యేసు రక్తమే జయం. సాతాను ఎవరు? నా బ్రదర్, మా సిస్టర్. వాడు చల్లకుంటే చాలు, వాడు అభివృద్ధి చెందితే చాలు. నాకు ఏదైనా కష్టమైతే అడిగాను అనుకో, నాకు 10 రూపాయలు ఇస్తారుగా. వాళ్ళే దరిద్రులు అయ్యారనుకో, దరిద్రులు రాసుకుంటే బోడిది అన్నట్టు బతికేది. నా అక్క, నా అన్న, నా సోదరి, నా సహోదరుడు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, కట్టాలి, ఎన్నో బిల్డింగ్స్ కట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా బాగా వరద వచ్చిన ఇల్లు మునిగిపోతే ఆ ఇంట్లో కడతాగా. ఇది కావాలి. అంతేగాని ముందున్నామని ఆపేస్తే వెనక మనం ఉంటాం కనుక మనం ముందుకు పోం, అక్కడే ఆగిపోతాం. మనం కూడా వాళ్ళు వెళ్ళలేని ఈ లైన్ కదలని మనం కూడా వెళ్తాం ఏమండి. కాబట్టి అసూయ అనేటటువంటి భక్తులుగా అసలు పనికి రాదు. ఇలాంటి అసూయ, ఈ వేషధారణ, ఈ దుష్టత్వం ఉన్న వాళ్ళు వారికి ఆత్మబలం చేకూడదు, దైవ బలము రాదు, బలహీనలు అవుతారు. 18 కీర్తన దావీదు అన్నట్టు యెహోవా నా బలం అని కూడా మనం అనలేము. సైతాను గాడి బలం ఎక్కువ. నెక్స్ట్ చదువునా, అదే దూషణకరమైన మాటలు. నోరు ధరిస్తే ఏదో ఒకటి ఆ ఊత పదం రాంది కొంతమంది మాట్లాడు. అసలు అది మామూలు రాకూడదు. దేవుని పిల్లలు అమ్మ కొన్ని ఉంటే చూసావా, అది వచ్చినా కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు తీసే పవిత్రమైన మాటలే నా పెదవులు అంటే రావాలి. ఎందుకంటే ఈ పెదవులతోనే నేను ప్రార్థిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, నీకు ఆరాధన చేస్తాను. మారిపోవడం, అన్ని మారిపోవడం. ఏమని చెప్పా చదువు. అది ఎట్లా ఉండాలి? మనం కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను. అది కాబట్టి ఇవన్నీ రాకూడదు. దేవుని పిల్లలు మనం ఇవి దగ్గరికి రాకూడదు. మనం దేవుడు బలం పొందుకోలేము. 2 రకాల ఆశీర్వాదాలు మన సొంతం కావు. ఈ లోక సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. రెండుకి మనం దూరం అయిపోతాం. దేవుని వలన మనం ఏమనుకోవాలి? బలాన్ని పొందుకోవాలి. ఇది కావాలి భక్తులకి. ఇది కావాలంటే ఈ స్థితిగతులన్నీ కూడా సరి చేసుకోవాలి. ఏమంటాడు? నీ రక్షణానందాన్ని మళ్ళా అది రక్షించబడినటువంటి వారు మళ్ళీ పాత బ్రతుకులో ఉంటే ఈ ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ఈ ఎప్పుడైతే మీరు వినండి, బాగా అర్థం చేసుకోండి. రక్షణానందం లేక వాక్యానందం, ఆత్మానందం ఇలాంటివన్నీ మనం దూరం చేసుకున్నప్పుడు లోకానందంలో కలిపి వేయడానికి సైతాను గాడు మనకు వేస్తాడు, లోకం చూపిస్తాడు. మళ్ళీ పాత స్నేహితులు చేరువవుతారు కదా. లోక సంబంధమైన బంధువు మిత్రులు దగ్గర అవుతారు. వాళ్ళ ఆటలు పాటలు, వాళ్ళ విందులు వినోదాలు అందులో ముంచేస్తారు. ఇక అందులో మునిగిపోయామా మరలా నాశనకరమైన జగట గల ఆ ఊబిలో నుండి పైకి రావటం చాలా 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 కష్టం. సివియర్గా పాజిటివ్ వస్తే ఎట్లాగో కరోనాది అంత తేలిక పోతుందా? చెప్పాను కదా, బ్లాక్ ఫంగస్ అను, ఆ వైరస్ అను, ఈ వైరస్ అను ఎందులోనో ముంచేస్తాను. ఎందుకంటే కొందరిని నేను కనులారా చూశాను. కొద్దిగా స్టార్ట్ అయింది, అయిన తర్వాత తగ్గిపోతలే అనుకుంటే పాపం 2 నెలలు బెడ్లోనే ఉన్నారు ఆయన. ఇంకా మనం ప్రార్థన చేయటం, మనం కూర్చున్న హెల్ప్ చేయటం ఏమి జరిగినాయండి. బాగున్నట్లుగానే ఉండి బ్లాక్ ఫంగస్ వచ్చి తర్వాత లంగ్స్ తగ్గి బ్లడ్ పడి చివరికి పాపం చనిపోవడం జరిగింది. ఈ పాపం అనేది దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయి లోకంతో మనం సాంగత్యం చేసినప్పుడు ఆ ఊపిలో నుంచి పైకి రాలేమండి. దీపం ఉండగానే ఇల్లు ఏం చేసుకోవాలి?
చక్కగా పెట్టుకోవాలి వెలుగుండగా. అలాగే దేవుడు ఎలాగూ వాక్యపు వెలుగుతో విషయాలన్నీ మనకు బయలుపరుస్తూ ఉండగానే మన హృదయ ఇంటిని చక్కగా పరుచుకోవాలి. అంతే. ఎప్పుడు నేను బలహీనుడైపోతాను బాబోయ్, బలహీనుడు కాకూడదు, బలాన్ని పొందుకోవాలి. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అన్న మాట ఎందుకు అంటున్నాడంటే, వినండి, మీరు అర్థం చేసుకున్న బాగా. బలహీనుడిగా ఉండగానే లోకంలో పడిపోగానే అక్కడేమో బలవంతుడు కాల. బలహీనుడిగా ఉన్నప్పుడు భక్తుడు తాను బలహీనం అవటానికి కారణం ఏమిటో తెలుసుకున్నాడు. తెలుసుకొని పశ్చాత్తాపుడై, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, చేయకూడని వాటిని చేస్తున్నా, చేయాలనుకున్న వాటిని చేయలేకపోతున్నా. భక్తులు కూడా కొన్ని ఇట్లా కాదు, అరగంటే చేస్తున్నాను, నేను గంట ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడాలి, భాషలతో నేను ప్రార్థన చేయాలి. అభిషేకం పొందుకున్న తర్వాత ఇంకా అనేకమైనవి రిలీజ్ కావాలి, నేను చూడాలి, అనేక ప్రత్యక్షతలు చూడాలి, అనేకులకు నేను మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి, నా వ్యక్తిత్వాన్ని గురించి దేవుడు బయలుపరచాలి, అనేకుల విషయాలు దేవుడు నాకు తెలియచేయాలి, నేను వారి కొరకు ప్రార్థన చేయాలి. నాకు కొన్ని ఉంటాయి. మనకి ఒక్కోసారి మనమే బలహీనం అయిపోతాం. బలహీనమైన తర్వాత ఎందుకు బలహీనం అయ్యామని తెలుసుకొని పశ్చాత్తాపమై సరిచేయబడ్డప్పుడు మునుపు గంట అయితే 2 గంటలు చేస్తాం. అమ్మో, అప్పుడే కొద్దిగా అలా ప్రార్థన చేసి బలహీనమైపోయాను. గట్ల కాదు, నా ప్రేమ స్ట్రాంగ్గా ఉండాలి, నా అభిషేకం స్ట్రాంగ్గా ఉండాలి అని దేవుని పిల్లలుగా పౌరైనట్లు ఎప్పుడు మనం బలహీనమయ్యామో సరిచేయబడి అప్పుడే 2 బలవంతులుగా తీర్చబడ. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్తోత్రం. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి అది ఒత్తిడిగా వచ్చేది కాదు. ఒక్కోసారి మనం బలహీనమైన ఎందుకు బలహీనమయ్యానో తెలుసుకొని పశ్చాత్తాపం అయితే దేవుడు మరలా మనలో 2 బలపరుస్తాడు. ఉదాహరణ మీకు తెలుసు, ఒకే ఒక అధ్యాయం ఉంది యోధా తర్వాత. ఇంకేంటది? ఫిలోమోను ఉంటుంది కదా. అక్కడ ఒనేసిము ఆయన ఉంటాడు కదా. ఫిలోమోను ఏదో అవిధేయత కార్యం చేసి గెంటి వేయబడి బలహీనుడైపోయాడు. మరి పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు మరి ఎవరు చెప్పారు ఏంటో మొత్తానికి చెరసాల దగ్గరికి వెళ్ళాడు. ఏదో టిఫిన్ తీసుకెళ్ళాడు, భోజనం తీసుకెళ్ళాడు, గొప్ప దైవజనుడు కదా చూద్దామని వెళ్ళాడు. పౌలయ్య ఆయన పట్టుకున్నాడు, ఆత్మీయతలో పట్టుకొని ఈ విషయాలు చెప్పడం ఏంటంటే, నేను ఇలాగా ఫిలోమోను అన్న దగ్గర ఉన్నాను, ఇది అని చెప్పుకొచ్చాడు. నువ్వు చాలా తప్పు చేసావు నాయన, అన్ని విషయాలు నువ్వు పశ్చాత్తాపడు, సరి చేయబడు, ఇదివరకు ఏదైనా దొంగతనం చేస్తే క్షమించమని కోరు, అబద్ధం ఆడితే క్షమించమని దేవుడు అడుగు అని ఇక భక్తిలో ప్రార్థనలో వాక్యంలో మళ్ళా అట్లాగా చిన్నగా నిలబెట్టాడు. అంతే ఎంత గొప్పడయ్యాడంటే పౌలు గారు సాగిస్తాడు. ఆయన మునుపటి లాంటి వాడు కాదు. ఇప్పుడు
ఈ ఒనేసిము నీకును నాకును నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. చూసారా, ఒకప్పుడు బలహీనుడే, ఇప్పుడు పెద్దాడు చెప్పినప్పుడు విని సరి చేసుకున్నాడు. పౌలయ్య మాటలు విని ఇప్పుడు ఫిలోమోనికి పౌలు గారికి ఇద్దరికి, ఒకటి కాదు ఇద్దరికి రెండంతల ప్రయోజనకరమైన వ్యక్తిగా మనుషులు కదండి, అప్పుడప్పుడు బలహీనం అవుతాం. ఆ బలహీనత మన లింగను కొండదీసి అణగదొరకకుండా ఆ బలహీనత బలమయ్యేటట్లుగా మనము సరిచేయాలి. అది కావాలి, అది అవసరం కదా. జ్ఞాని సొలొమోను అన్నట్లు నీతిమంతుడు ఎన్నిసార్లు 7 మార్లు పడిపోయాను ఏమవుతాడు, తిరిగి అట్లా ఉంటా. పడిపోయానులే, ఇంకెందుకులే, చెడిపోయానులే, ఇంకెందుకు నేను రావడానికి రానిలే, చేయాలి, అసలు రాకూడదు, తప్పది. లోకం నుండి ప్రత్యేకించింది దేవుడు. పడిపోయిన ఆయన మొరబెట్టుకుని మళ్ళీ పైకి లేవుతాం. ఏనా మీకు తెలుసు, మరి గలిలయ సముద్రం నీళ్ళ మీద నడుస్తుంటే మరి 12 మంది చూశారు, కానీ నేను కూడా నీటి మీద నడుచుకుని దిగికి వస్తానని ఎవరన్నా చెప్పండి, పేరుతున్నాను. అదే మంచి విషయం కదా, మాంసం కదా. అంత గొప్ప విశ్వాసం అయితే కొద్దిగైనా నీళ్ళ మీద నేను నడిచి నీ దగ్గరికి వస్తానంటావు ప్రభు దగ్గరికి, అది మామూలు సంగతి, అది గొప్ప విశ్వాసమే. ఎవరన్నా మిగతా వాళ్ళు అన్నాడు, ఓకే నాన్న నేను అదేగా, నాలాగా మీరు ఉండాలనేగా, నేను చేసే అద్భుతాలు మీరు చేయాలనే కదా నాన్న నేను వచ్చి కమాన్ చక్కగా నడుచుకుంటే అడుగున్నాడు. బాగున్నంతవరకు ఎటు చూశాడు, అది ఎందుకు గాలి వైపు చూడటం, గాలి వైపు చూచి భయపడి మునిగిపో సాగి నడిచాడు. కొంతమంది గాలి వైపు చూసి మనం కూడా విశ్వాసకర్త యేసు వైపు మాత్రమే చూడాలి. ఈ గాలి లోకం వైపు చూస్తే ఏమైపోతాం, లోకంలో మునిగిపోతాం, లోక సముద్రంలో మునిగిపోతాం. దాని వైపు చూడకూడదు. ఏదేదో ఆడంబరాలు, ధనమని, అదని ఇదని ఏదేదో చూపిస్తూ ఉంటారు సైతం. వద్దు. విధాన చాలా వరకు సంఘాలను అటువైపు చూపించి అందులో ముంచేసాడు సైతం. వీళ్ళకేం అర్థం కావట్లేదు, అందులోనే మునిగిపోతున్నారు. పాపం పైకి లేవట్లేదు, చాలా మంది మునిగిపోతున్నారు. డబ్బును, ఆ లగ్జరీ ఈ లగ్జరీను, ఈ డమ్ము ఆ డమ్మును, ఈ గొప్ప ఆ గొప్ప అని అందులోనే మునిగిపోయారు. లేవట్లేదు. ప్రభువా దగ్గరే ఉన్నాడు కాబట్టి ఈయన మునిగిపోయి చాలా మంచి పని చేశాడు. ఏమన్నాడు, మునిగిపోతా ఏం కేకేశాడు, ప్రభువా నన్ను రక్షించమని. అది ఇది అర్థం చేసుకో. బలహీనమై ఇప్పుడు లోకంలో మునిగిపోతూ ఉన్నామో అది ఎరగాలి. నీటిలో మునిగిపోతున్నవాడు ఎట్లా కేకలేస్తాడు, ఎవడన్నా రక్షిస్తాడని. ఈ లోకము నీటిలో సముద్రంలో మునిగిపోతున్న వారు తర్వాత తుదికి నాశనానికి దారితీస్తుంది. నేను నరకానికి వెళ్తాను, అయ్యో బాబో ఇక్కడ నెమ్మది ఉండదు, పరలోక స్థానం ఉండదు. ప్రతి విశ్వాసి మునిగిపోతున్న గడియలో దేవుని సన్నిధానంలో కేక వేయాలి. ఇప్పుడు ఉంటుందా బిజినెస్ అంటే బిజినెస్, అబ్బో ఇదివరకు 100 ఇప్పుడు 1000 సంపాదిస్తాను బాబు, చివరికి ఏమైందో ఆ వ్యాపారం కదా. ఒక నడుచు మార్గం చెప్పాక నడుచు మార్గం సరైనదిగా తొలగది నాశనానికి. అది దేవుడు లేకుండా, దేవునితో ఉండకుండా, దేవునికి వేరుగా ఉండి దేవునికి విరోధంగా ఉన్న ఏ ఆయుధము వద్దినట్లుగా ఉంటుందండి. తర్వాత నాశనాన్ని కలుగా చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మేలుకోవాలి. మేలుకొలుపు కలగాలి, మీకు రావాలి, లేవాలి. నీ వ్యాపారం సంపాదిస్తున్న ధనం స్థిరమైంది కాదు. తొదగన అది నేనేం చేస్తుందో నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు. రేపు ఏడ్చినా కూడా ఎవరు నేను కాపాడలేదు. నేను కాపాడేది దేవుడే. విశ్వాసకర్త కొనసాగించే యేసు వైపు చూడు. నీ స్థితి సరి చేసుకో. దేవుని సమయం దేవునికి,
దేవునికి ఇవ్వాల్సిన నీ యొక్క దేహం ఆయన సన్నిధిలో ప్రయాస పడు, సమర్పణ చేయి. పేతురు గారు చాలా తెలివైన పని చేశాడు. ఏం చేశాడు? ప్రభా నన్ను రక్షించమని కేక వేశాడు. కాకపోంట వచ్చేసి అలాగ ప్రభా చేయబట్టుకుని పైకి లేవనెత్తాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని. ఆ తర్వాత ఈయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. పేతురు ఆత్మ పొందుకొని చచ్చిన వాళ్ళు కూడా బ్రతికించాడు. వేల మందిని రక్షణలోకి నడిపించాడు. ఆత్మీయ యోధుడై బలవంతుడై. ఇది ఆయన భక్తులుగా మనము గమనించాలి. చాలా మంది ఇలాగే లోకంలో మునిగిపోతూనే ఉంటారు. అదే శాశ్వతం అనుకొని తుదకు అన్ని విధాలుగా నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. కనుక అర్థం చేసుకోండి, నేను ముగిస్తూ ఉన్నాను. నీ వలన బలమునందు జనులు ధన్యుడు. దేవుని మూలంగా బలం పొందుకోవాలి. ఇంకొక మాట మీకు తెలిసిందే, నేను దానియేలు గ్రంథం 11:32 జ్ఞాపకం చేస్తాను. 1-2 రిఫరెన్స్తో ముగిస్తాను. 11:32 నానా ఒకళ్ళేమో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీసుకొచ్చాడు 7-9 దాకా. మొదటి రాజులు 19:7-9. ఈ చదవండి, దానియేలు గ్రంథం చదవండి. చూడండి, తన దేవుని ఎరుగువారు బలము కలిగి. అది దేవుడు ఎలా ఉండాలి? ఎరిగా మర్చిపోకూడదు. ఎందుకంటే దాని లింక్ ఒకటి ఉన్నది. అట్లా నుంచి రోమికి రాసిన పత్రికలో 1:1 అంటాడు, వాళ్ళు దేవుని ఎరిగి ఉండి, అది ఎరిగి కూడా దేవునిగా మహిమపరచ, ఎరిగి కూడా మహిమపరచాలి. ఇక్కడ ఏమన్నాడు? తమ దేవుని ఎరుగువారు బలమైన. ఒక్కోసారి చదువుతుంది దానియేలు గ్రంథం, తమ దేవుని ఎరుగువారు. అదే కరెక్ట్ చదివి చెప్పండి. 11:32. అది బలము కలిగి గొప్ప కార్యాలు. అంటే ఎరిగి అంటే అర్థం వినండి. అక్కడ ఎరిగి కూడా సరిగా మహిమ పరచలేదు. ఇక్కడ ఎరిగి ఉండడం మాత్రమే కాదు, దేవుని తమ బ్రతుకులో హృదయంగా చెప్పండి కలిగి ఉన్న. ఎరిగి ఉన్న వైపైగా పెదవులతో కాదు. ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయము దూరంగా ఉన్నట్లుగా హృదయంలోనే దేవుడు ఉన్నాడు. ఎరిగి ఉండటం కాదు, దేవుని తమ బ్రతుకులో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ బ్రతుకులో దేవుని ఎరగడం మాత్రమే కాదు కలిగి ఉన్నారు. కలిగి ఉన్నారు కనుకనే షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసిన తమలో ఉన్న దేవుడు 4వ వ్యక్తిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొడదాం గట్టిగా దేవునికి స్తోత్రం. ఏమంటే మన బ్రతుకులో కలిగి ఉండాలి. నేను కూడా బాప్తిసం తీసుకున్నానమ్మా, నేను కూడా రొట్టె తీసుకున్నానమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తున్నానమ్మా అన్నట్లుగా ఆయన హృదయంలో ఉండాలి, బ్రతుకులో ఉండాలి. అప్పుడు ఆ బలవంతులై గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలుతో ఉన్నాడు బలమైన దేవుడు. కలిగిన బలమైన సింహపు నోళ్లను మూసివేసి ఆయన కలిగి ఉండాలి. ఆ బలం మనలో ఉండాలంటే ఆ దేవుడు మనలో నుండి బయటకు వెళ్ళకూడదు. సౌలులో నుండి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలో నుండి వెళ్ళకూడదు. కలిగి మనము ఉండాలి. ఇక ఇది నేను రాజుగా అట్లా ఉంచండి. చిన్న లింక్ ఇప్పుడు 84:5లోనే 2వ లైన్, 5లోనే 2వ లైన్. ఇవన్నీ లింకులు అన్నమాట. యాత్ర చేయ మార్గములు. అది యాత్ర చేసే మార్గం అంటే వినండి నా, ఏదో ఎక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి యాత్రలు కాదు. మన పుణ్యక్షేత్రం, మన స్థిరమైన నిలకడైన తరగని అరగని ఏమాత్రం పతనంగానేటువంటి క్షేత్రం ఏంటంటే పరలోకం. ఏంటది? పరలోకం. ఇప్పుడు మనము భౌతికంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నా, ఆత్మీయంగా మనము పరలోక యాత్ర చేస్తున్నాం. వారు యాత్ర చేయు మార్గం ఎలాంటంట? చదవండి మళ్ళా.
యాత్ర చేయు మార్గములు వారికి అతి అది మన పరలోక యాత్రలో ఉన్నాం. అటు పౌలయ్య కానీ పేతురయ్య కానీ మన ఈ లోకములో యాత్రికులమును పరదేశము ప్రయాణికులమై ఉన్నాం. పరలోక యాత్రలో ఉన్నాం. ఈ విశ్వాస యాత్ర ఎలాంటిదంట మనకి అతి ప్రియముగా ఉంటుంది. ఎవరైతే ప్రార్థనను, సన్నిధిని, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, దాన్ని త్రోసివేస్తారో, వారికి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు కాదు. వెగటు అబ్బా ఎంతసేపు వాక్యమా, ఎంతసేపు ప్రార్థన, ఇన్ని గంటలు ఉండాలా, ఇలాగుండాలా అబ్బో అంటుంటారు. కొంతమందికి ఎప్పుడు ప్రార్థన జరుగుతుందా, ఎప్పుడు వాక్యం విందామా కదా, ఎప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు అది తమ యొక్క ప్రాణము దేవుని కొరకు, వాక్యం కొరకు ఆశపడతాం. అంతకంటే ఆ లెక్కలు వేరు, అది వేరు. వాళ్ళకి ప్రియుగా ఉంటుంది. అసలే ఎప్పుడు ఎక్కడదామని చూస్తారు కదా. ఈ కరోనా వచ్చేలేక చాలా అవకాశం ఉంది. ఇప్పుడు మహారాజు మనందరం ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం. కొంతమంది భక్తులు డ్రాప్ అయ్యారు. ఏంటి హెడ్ క్వార్టర్లు అంతే, నర్సాపేట అంతే, కొన్ని బ్రాంచ్లు అలాగే అవుతుంది. ఏంటంటే వాళ్ళకు కొంచెం అవకాశం దొరికింది ప్రార్థనని ఎగ్గొట్టడానికి. ప్రియములు కాదు, కొంతమంది ఎప్పుడు 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 మరలా ఆ మందిరం ఓపెన్ చేస్తారు, ఆరాధన జరుగుతుంది. ఆతృతపడే భక్తులు ఉన్నారు. ఏమండి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యం వినాలి, ఆత్మతో గంతులు వేయాలి, అప్పుడు చూడాలి, అన్నోను చూడాలి, మేమందరం కలిసి ప్రార్థన చేయాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అనేటటువంటి చాలా మందిలో భక్తులు. కొందరు మాత్రం ఎందులో నిమ్మకి నీరెత్తినట్టుగా, ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా, ఏమి లేదు, కదలలేదు, రాతి కంటే చెక్కలు ఎగిరిపోతారు. ఆత్మ లేని వారికి, స్పర్శ లేని వారికి ఎన్ని వాక్యాలైనా ప్రార్థనలైనా ఏం జరుగుతుంది అందరికి చెప్పుకున్నా ఏముందలే కరోనా అంటున్నారు. అవకాశం దొరుకుతుంది నానా. కనుక వీళ్ళకి మాత్రమే దేవుని వలన, నీ వలన బలము పొందుతున్న వారికి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. ఇప్పుడు ఈ యాత్రలో ఇప్పుడు ఏలియా గారి దగ్గరికి టక్కుబట్టి వెళ్ళిపోదాం. మొదటి రాజు గ్రంథం 19కి వెళదాం. దేవుడు దూత అంటే ఏం చెబుతున్నాడు అయిపోయింది. మొత్తానికి ఈ నెలల్లో చేసిన ప్రసంగంలో గంట ప్రసంగం ఎక్కడ 40 నిమిషాల నుంచి ఎక్కడ చెప్పలేదు. న్యాయశక్తిని బట్టి దేవుడు నాకు నడిపించాడు. చూద్దాం, మొదటి రాజు గ్రంథం 19:7-9. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి, అదే ఒకసారి వచ్చి గుడ్డు పెట్టి దూత వెళ్ళారు ఏలియా గారికి. ఎందుకంటే అంతకుముందు సంఘటన ఏం జరిగిందంటే, వాళ్ళ హృదయాలన్నీ రెండు తలంపుల మధ్య తడబడ్డ ఇశ్రాయేలు. బయలుదేవుడు యెహోవా దేవుడు అర్థం కాదు. ఎందుకంటే పరిపాలించే రాజు రాణి దుర్మార్గుడు. నీ దేవుడని యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ధర్మశాస్త్రం అయితే దాన్ని అంతా డైవర్ట్ చేయించారు. ఏం చేశారంటే వాళ్ళు యెజ్బేల్ రాణి బయలు గుడి కట్టించి బయలు ప్రవక్తలు ఆ దేవత పూజలు పురస్కారాలు చేస్తే, రాజు రాణే దీన్ని చేస్తే ఈ దేవుడు అర్థం కాల, యెహోవా దేవుడు వారికి అర్థం కాల. కాబట్టి నాయకులుగా, ఇంట్లో కుటుంబంలో ముందు రక్షణ పొందుకున్న వాళ్ళుగా మీరు చక్కగా ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళు యేసు ప్రభువుని రక్షకుడు దేవుడని ఫాలో అవుతాడు. సగం కొట్టింటే ఇదేంటి అటు పేదరికి వెళ్తాడు, ఇదేంటి చేస్తాడు, వాళ్ళకి ఏదో అర్థం కాదు. అలాగే సేవకులుగా మేము పవిత్రంగా ఉండి, నిర్మలమైన మనస్సు కలిగి ఉండి, సరిగా ఉండి, సరైన భక్తులు ఉంటే నేను కూడా నాన్నలాగా ఉండాలి, ఆత్మీయ మా అమ్మలాగా మేము ఉండాలనుకుంటారు. అటు ఇటు ఉంటే మీరు కూడా జీవితాలు కూడా అటు ఇటు అయిపోతాయి. అది ఆహాబు యెజ్బేలు చేసిన దాన్ని బట్టి ఎవరి దేవుడు వాళ్ళకి అర్థం కాకపోతే, అసలు ఆయన ఉన్నాడని రోషం కలవాడే ఏలియా లేచి యెహోవా దేవుడిగా నిరూపించాడు. బయలు ప్రవక్తలను హతమార్చేశాడు. అప్పుడు యెజ్బేలు పాపం వచ్చి చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే ఈయన పారిపోయినప్పుడు దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువు వెళ్ళిపోతాం, స్పీడ్ చాలా ఉంది కానీ. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి శక్తికి మించిన ప్రయాణము. అదే నాన్న వినండి, మీరందరూ వినండి, నీకు నాకు మనందరికీ. అక్కడేమో
యెజబెల్ రానివ్వండి, ఆహాబు ఏలియాని నష్టపరచాలని, చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఇక్కడేమో మనకు లోకంలో యెజబెల్ ఎవరో అంటే వాడు గర్జించు సింహం వలె ఎవరిని నింపుదో అని కాచుకొని ఉన్నాడు. ఇక్కడ యెజబెల్ అనుకున్నాడు. మన ఆత్మీయ జీవితం వెళ్ళి పాపం చేయించి మన ఆత్మీయంగా చంపడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు కదా. ఏ ప్రయాణం ఉంది? శక్తికి మించిన ప్రయాణం. ఇటేమో వాడు చేస్తా అణగతొక్కాడు సైతాన్ గాడు, అటేమో మన విశ్వాస యాత్రలో మన ప్రయాణం మనం చేయాలి. ఇది ఎలాంటి? శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. అది నీకు సిద్ధమై ఉన్నది. నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు లేచి ఏం చేయాలంట? భోజనము చేయమని చెప్పినప్పుడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలుగురి రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ భోజనము బలము చేత, ఒక పూట భోజనము బలము చేత 40 రాత్రులు పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేసిను. అది అక్కడ ఆయన బస చేసి. ఇప్పుడు కొద్దిగా స్పిరిచువల్ గా అలా కొడుతాం కొత్త నిబంధన. ఇప్పుడు మనం కూడా శక్తికి మించిన ఏముంది? ప్రయాణము. ఇప్పుడు మనం ఏం చేయాలి? బలం పొందుకుంటానికి ఆయన ఏం చేశాడు? భోజనము ఏం చేశాడనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? భోజనం, వాక్య భోజనము చేయాలి, వాక్యాహారము తినాలి. ఆ వాక్యపు శక్తి చేత మనం ఆయన ఆగుహుకు హోరేపుకి వెళితే మనం పరలోకానికి వెళ్ళాలి, అక్కడ దాచబడాలి. ఈ శక్తికి మించిన ప్రయాణములో నీవు బలం పొందుకోవాలంటే తప్పక దేవుని వాక్యము కావాలి, వినాలి, తినాలి, గై కొనాలి. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు ఉన్నది. ఈ వాక్యములను బ్రతికించినది నా బాధలో, ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము కావాలి. వాక్యాహారము చేత దైవ బలము పొందుకొని ఈ లోక యెజబెల్ అణగద్రొక్కి ఆత్మశక్తి చేత ముందుకు సాగి మనం వెళుతూ అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా మనము చేయాలి. అట్టి కృప దైవ బలాన్ని దేవుడు నాకు, నీకు, మన అందరికి దయచేసి తన సన్నిధానంలో వర్ధిల్లింప చేయును గాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హృదయం తెరవండి, నోరు తెరవండి. దేవా, నీ బలము నాకివ్వు, బలహీనతను తరువై లోక బలము నాకు వద్దయి, ఆత్మ బలము నాకు కావాలి ప్రార్థన చేసుకున్నాం. నానా అలాగ అందరూ ఉంటే ప్రేరేపించబడిన ఒకరు, ఆత్మతో ప్రేరేపించబడిన ఒకరు ప్రార్థన చేయండి. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒకరు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడ్డవారు. వాళ్ళకి మైక్ మహిమా స్వరూపుడకు దేవా, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన అయా, నీ దాసును నిలబెట్టుకొని నాయన నీ యందు బలపొందిన వారు ధైర్యంగా చేతగా మాట్లాడిన మాటల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయా 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 ఎలా బలము పొందుతారని, ఎలా బలహీనవుతారని నువ్వు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆత్మను కోల్పోయినప్పుడు, నీ సన్నిధిని దూరమైనప్పుడు, మనసు ప్రభు పరిశుద్ధంగా లేనప్పుడు, లోకము హృదయములో ప్రభు ప్రవేశించినప్పుడు బలహీనమవుతామని, హృదయము బలము లేక బలహీనంగా మార్చబడదని మాట్లాడిన మాటల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా తండ్రి యేసు రాజా, మీకు స్తోత్రములు చెల్లి